హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు కదా. ఇంతకు నా డ్రెస్ ఎలా ఉంది? ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట నా శారీతోనే. ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టము, కాకపోతే కొంచెం చినిగిపోయింది. ఇంకా ఈ చీర కట్టుకోవాలి అనే థాట్ లేకుండే, అందుకని వేస్ట్ చేయడం ఎందుకు, మంచి పార్టీ వేర్ శారీ కదా, డ్రెస్ స్టిచ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్‌కి అయితే ఏం లైనింగ్ ఇవ్వలే. ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. నెక్ వచ్చేసి ఇలా ఇచ్చాను. అవును, ఇంతకీ చైన్ ఎలా ఉంది? మంచిగా డైమండ్ లాగా మెరుస్తుంది కదా! చూసారా, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మనం సింపుల్‌గా పార్టీస్‌కి అలా శారీ మీదకి కూడా ఏసుకోవచ్చు. డ్రెసెస్ మీదకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా! మరి మీకు కూడా ఈ నెక్ పీస్ సెట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, సెండ్ చేస్తా. ఇలా అయితే మీకు కంప్లీట్ డ్రెస్ కనిపించట్లేదు కదా సరిగ్గా. పక్కన చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఎలా ఉంది? మరి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా లేట్ చేయడం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. నాకు బాడీ పార్ట్‌కి ఎంత లైనింగ్ అయితే అవసరం అవుతుందో అంత మెజర్ చేసుకొని లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. సెపరేట్‌గా బాడీ పార్ట్‌కి కాటన్ లైనింగ్ అయితే ఏం యూజ్ చేస్తలేను. క్రేప్ లైనింగ్ తెచ్చుకున్నా అదే చాలు కదా అని ఇక క్రేప్ లైనింగ్ అయితే బాడీ పార్ట్‌కి కట్ చేసుకొని సెపరేట్‌గా పెట్టేశాను. మిగిలిన క్లాత్‌నయితే నేనిక్కడ సెట్ చేస్తున్నాననమాట. అంటే ఇప్పుడు ఫ్రాక్‌కి కట్ చేసుకోవాలి కదా, అంబ్రెల్లా కట్. అందుకని నేనైతే ఇక్కడ క్లాత్ సెట్ చేసుకుంటున్నా. టోటల్‌గా నేను 3½ మీటర్ క్రేప్ లైనింగ్ అయితే తెచ్చుకున్నాను. అందులో నాకు బాడీ పార్ట్‌కి అవసరమైనంత కట్ చేసుకొని పక్కన పెట్టేశాను కదా. మిగతా క్లాత్ అయితే ఇలా నేను ఫ్రాక్ అయితే యూజ్ చేస్తున్నాననమాట. మనం ఎప్పుడైనా అంబ్రెల్లా కటింగ్ చేయాలనుకుంటే కంపల్సరీ కోన్ షేప్ అయితే పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్స్ ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి ముడతలు లేకుండా. తర్వాత మార్క్ చేసుకోవాలి. మన నడుము సైజ్ ఏంటి, మన లెంత్ ఏంటి అనేది. నడుము సైజ్ అంటే ఆల్మోస్ట్ దానికి పెంచాల్సిన అవసరం లేదు. అండ్ లెంత్ అయితే కంపల్సరీ మనం మార్క్ చేసుకునేటప్పుడు మన లెంత్ కన్నా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసినే. ఒకవేళ పీకో చేసుకుంటే 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ చాలు. అంతకన్నా ఎక్కువేం అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మనం మార్క్ చేసేటప్పుడు కంపల్సరీ టేప్‌నయితే ఇలా సైడ్‌కి జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. లేకపోతే పైకి కిందకి అలా వస్తుందనమాట. కటింగ్ కూడా సరిగ్గా రాదు. మార్కింగ్ సరిగ్గా వస్తేనే కదా మనకు కటింగ్ సరిగ్గొస్తది. ఇంకా మెజర్‌మెంట్ తీసుకొని మార్క్ చేసుకోవడం అయితే అయిపోయింది. కట్ చేయాలి కదా! నేనిక్కడ కట్ చేస్తున్నా చూడండి. ఎక్కడైనా కానీ కొంచెం వి షేప్, షార్ప్‌నెస్ అలా వచ్చిందా, మంచిగా రౌండ్‌గా వచ్చింది కదా! ఇలా వస్తే మనకు అంబ్రెల్లా కట్ నడుము పార్ట్ మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. ఈ నడుము పార్ట్ దగ్గర కట్ చేసిన తర్వాత బాటమ్ అయితే కట్ చేసుకోవాలి కదా! ఇక నేనిక్కడ కట్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ చిన్నగా అతుకులైతే కంపల్సరీ పడుతుందనమాట. ఒకవేళ మనం ఫుల్ లెంత్ ఫ్రాక్ అంబ్రెల్లా కట్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ క్రేప్ నేను సజెస్ట్ చేశాను. క్రేప్ లైనింగ్ అయితే పన్న పెద్దగుంటుంది కదా! పాలిస్టర్‌కైతే పన్న కొంచెం చిన్నగుంటుంది. అండ్ క్రేప్ లైనింగ్ థిక్‌నెస్ ఉంటుంది. ఇంకా అతుకులు కూడా అంతేం పడదు. కొంచెం ఏదో కార్నర్‌కి అలా పడుతుంది. అదే పాలిస్టర్ లైనింగ్ అయితే పన్న కొంచెం చిన్నగుంటుంది. దేనికన్నా కంపేర్ చేస్తే అది చిన్నగుంటుంది. అండ్ అతుకులు కూడా ఎక్కువ పడతది. ఒకవేళ మనం ఫ్రిల్స్ ఏసి స్టిచ్ చేసుకోవాలంటే పాలిస్టర్ ఎయొచ్చు. నీ లెంత్ అంబ్రెల్లా కట్ కుట్టుకోవాలన్నా కానీ పాలిస్టర్ పర్లేదు ఎయొచ్చు. అంతేం అతుకులు పడదు కదా! నీ లెంతే కదా! కానీ మనం ఫుల్ లెంత్ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ కుట్టుకోవాలంటే కంపల్సరీ నేనైతే క్రేప్ లైనింగ్ చాలా చాలా బెటర్ అంటాను. కొంచెం అతుకులు పడుతుంది. అండ్ క్రేప్ లైనింగ్ కొంచెం థిక్ ఉంటుంది. అండ్ పన్న కూడా మంచిగా పెద్దగుంటుంది. నేనైతే ఇక్కడ కట్ చేసేసాను. అంటే జాయింట్ పీసెస్ కట్ చేసేసాను. 2 పీసెస్ ఎందుకు కట్ చేశానంటే కంపల్సరీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే 2 సైడ్స్ అతుకులు పడతది. 1 సైడ్ అయితే ఎప్పటికీ అస్సలు పడదు. చూసారా, పైన ఒక పార్ట్ అండ్ కింద ఒక పార్ట్, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అతుకులు పడుతుందనమాట. ఇక నాకు కావాల్సిన 2 జాయింట్ పీసెస్ అయితే కట్ చేసేసాను. మరి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి కదా! నేనిక్కడ మెజర్‌మెంట్ అయితే ఏం చూపిస్తలేను. సేమ్ మెజర్‌మెంట్ మనం లైనింగ్‌కి తీసుకున్న మెజర్‌మెంటే నడుముకి తీసుకుంటాము. కాకపోతే లెంత్ ఒకటి పెంచుకోవాలి. ఎందుకనంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ కొంచెం పైకుంటుంది కదా లోపల. అందుకనమాట. నేనిక్కడ లైనింగ్‌తోని కంపేర్ చేస్తే ఒక 2, 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా లెంత్ పెంచుకున్నాను ఈ మెయిన్ క్లాత్‌కి. అంతే అనమాట. ఇంకా నడుము దగ్గర సేమ్ అంతే మెజర్‌మెంట్ తీసుకొని నేనైతే కట్ చేసేసాను. నేను చీర మొత్తం తీసుకున్నా కానీ నాకు అతుకులు పడ్డది చూసారా? కంపల్సరీ అంబ్రెల్లా కట్ అంటే అతుకులు పడతది. బాటమ్ పార్ట్ కటింగ్ అయిపోయింది.
అయిపోయింది. పక్కన పెట్టేసాను. నేనిక్కడ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. మనం బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల డ్రెస్ కూడా నీట్‌గా వస్తుంది. ఒకవేళ క్రాస్ కట్ చేయలేదంటే డ్రెస్ కిందికి గుంజినట్టుగా అట్లొస్తుంది. డ్రెస్ లుక్ అసలు ఏ మాత్రం మంచిగుండదు. అప్పుడు నువ్వు ఎంత ఫిట్టింగ్ ఏసుకున్నా గానీ మొత్తం కిందికి గుంజినట్టే ఉంటుంది. డ్రెస్ మొత్తం పోతుందనమాట. నేనిక్కడ లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి కదా బాడీ పార్ట్‌కి. కట్ చేసేసాను. అంటే చంక పార్ట్ అండ్ నెక్ ఏం కట్ చేయకుండా జస్ట్ అలా కట్ చేసేసి పక్కన పెట్టేసాననమాట బాడీ పార్ట్. ఇంకా నేనిక్కడ హ్యాండ్స్ కూడా ఒకటేసారి కట్ చేసేద్దామని హ్యాండ్స్ మెజర్‌మెంట్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! అంబ్రెల్లా కట్ ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ కదా! కొంచెం ఫుల్ హ్యాండ్స్ అయితేనే బావుంటుంది అనిపిచ్చింది. అది కూడా వితౌట్ లైనింగ్ మంచిగుంటుంది అని అనిపిచ్చింది. కొంచెం నా ఇమాజినేషన్. అలానే ఇగ లైనింగ్ కూడా ఏం కట్ చేయకుండానే ఇలా కట్ చేస్తున్నా. ఎందుకంటే శారీ కూడా మంచిగా పార్టీ వేర్ శారీ కదా! బావుంది. ఇంకా లైనింగ్ ఏస్తే కొంచెం గలీజ్‌గా ఉంటుందని లైనింగ్ ఎయకుండానే నేనిలా మెయిన్ క్లాత్ మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసున్నా. ఇక కటింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. మరి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి కదా బిగులు. నేనైతే ఇక్కడ స్టిచ్ చేద్దామని కూర్చున్నాననమాట స్టిచ్చింగ్‌కి. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను మీకొకటి చెప్పానా? కంపల్సరీ జాయింట్ పడుతుంది అని చెప్పేసి జాయింట్ పీసెస్ కూడా కట్ చేశాను కదా! ఆ కట్ చేసిన పీసే నేనిక్కడ జాయింట్ చేస్తున్నాననమాట. అతుకులైతే కంపల్సరీ పడుతుంది. ఇంకా నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను కదా! ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసాను. ఆ తర్వాత దీన్ని రివర్స్ తిప్పి దీని మీదనే ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. అదే అనగకుట్టేసుకోవాలి. అనగకుట్టేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుందనమాట. అలా లేసినట్టుగా కాకుండా ఇంకా జాయింట్ ఏసినట్టుగా కూడా అంతేం తెలవదు. మనం ఇలా అనగకుట్టేసేటప్పుడు కొంచెం కూడా క్రాస్ ఎళ్ళకుండా స్ట్రెయిట్‌గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేనైతే ఇక్కడ స్టిచ్ చేసేసాను. నాకిక్కడ కొంచెం ఎక్స్‌ట్రా పీస్ ఇది కట్ చేసేయాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసింది జస్ట్ వన్ సైడ్ పార్ట్ మాత్రమే. మనకు లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా 2 సైడ్స్ ఉంటుంది కదా! ఫ్రంట్, బ్యాక్ పార్ట్. ఇందాకలా మనం ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా జాయింట్ చేసుకోవాలి. అంతే సింపుల్. ఇంకా లైనింగ్ అయితే జాయింట్ చేయడం అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకులు పడతది. జాయింట్ చేసుకోవాలి కదా! ఈ మెయిన్ క్లాత్‌కి ఉల్టా సీదా చూసుకొని మంచిగా స్టిచ్ చేసుకోవాలనమాట. లేకపోతే పదే పదే ఇప్పాల్సొస్తుంది. ఎలా పడితే అలా స్టిచ్ చేసేస్తే. ఇంకా మనం స్టిచ్ చేసుకున్న దాన్ని కొంచెం రివర్స్ అనేసి దీని మీదంగా ఇంకొక స్టిచ్ అయితే ఏసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ సైడ్స్‌కున్న కొంచెం ఎక్స్‌ట్రాస్ అయితే నీట్‌గా చూసుకొని కట్ జేసుకోవాలి. ఎక్స్‌ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. సైడ్స్‌కి జాయింట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నడుము దగ్గర లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటే చాలు. సేమ్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఇంకా జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి కదా! ఇగ నేనిక్కడ ఉల్టా సీదా మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకొని లైనింగ్ కూడా మంచిగా సెట్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ సైడ్ నార్మల్‌గానే యూ నెక్ ఇచ్చేసాను. ఇంకా వెరైటీగా వేరే నెక్ అయితే ఏం పెట్టలేదు. నీట్‌గా ముడతలు లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత అదే లైనింగ్ జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. అంతకుముందయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ పార్ట్ గానీ, ఆర్మ్ కానీ ఏమి కట్ చేయను. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాతనే నేను నెక్ కానీ, ఆర్మ్ కానీ కట్ చేశాను. నెక్ కట్ చేసేటప్పుడు ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనం ఇలా రివర్స్ తీసి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్‌గొస్తది. ఒకవేళ టక్స్ ఏం పెట్టలేదు అంటే చిన్న చిన్న కట్స్ అయితే ఏమి ఇవ్వలేదంటే కొంచెం ముడతలొస్తుంది. నెక్ అస్సలు కుదరదనమాట. ముడతలు ఉంటే ఎంత గలీజ్‌గా ఉంటది కదా! అందుకని కంపల్సరీ ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాలి. ఇంకా రివర్స్ చేసి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కార్నర్‌కి చూసుకుంటూ మంచిగా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మంచిగా నీట్‌గా వస్తుంది. ఇంకా నెక్ అయిపోయింది కదా! రివర్స్ తీసి స్టిచ్ చేసేసాము. సైడ్స్‌కి కూడా మంచిగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకనంటే లైనింగ్ కొంచెం జరగకుండా అలా ఉంటుంది కదా! కార్నర్స్‌కి కూడా ఇలా నీట్‌గా స్టిచ్ జేసుకోవాలి. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎక్స్‌ట్రాస్ ఉంటది కదా! ఆర్మ్ దగ్గర కానీ ఇంకా అదంతా ఎక్స్‌ట్రా కట్ చేసుకొని ఇక డాట్స్ అయితే ఏసుకోవాలి. డాట్స్ కంపల్సరీ. డాట్స్ ఉంటేనే కదా డ్రెస్‌కి మంచి లుక్ వస్తది, ఫిట్టింగ్ వస్తది. ఈ డాట్స్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను. ఇక డాట్స్ ఏస్తున్నాను. ఫ్రంట్, బ్యాక్ సేమ్ లెంత్ తీసుకోవాలి. మనకు ఫ్రంట్ కొంచెం ఎక్కువ లెంత్ కావాలి డాట్ అనుకుంటే 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు.
చూసుకోవచ్చు. నేను ఫ్రంట్ 4 పెట్టాను. బ్యాక్ వచ్చేసి 3 ఇంత పెట్టాననమాట. ఇంకా 2 సైడ్స్ రివర్స్ చేసుకుంటూ మరి కుట్టేస్తున్నా. అంటే ఇంకా స్టిచ్ పోకుండా ఉంటుంది కదా! ఇలా డాట్స్ ఏసుకుంటే మంచిగుంటుంది. చూసారా? ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంకా ఫ్రంట్, బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి పైన. ఆ తర్వాత ఈ బాడీ పార్ట్ అండ్ ఇంతకుముందు మనం కింది బాటమ్ పార్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! లైనింగ్ జాయింట్ చేసి. ఇవి 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా అవి 2 జాయింట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పీకో చేస్తున్నాను. యాక్చువల్‌గా నార్మల్ స్టిచ్ చేద్దాం అనుకున్నా కానీ ఆప్షన్ ఉన్నప్పుడు ఇంకెందుకులే నార్మల్ స్టిచ్ అని ఇలా పీకో చేసేసాను. అంబ్రెల్లా కట్ ఫ్రాక్ కదా! పీకో అయితేనే చూడ్డానికి బావుంటుంది కదా! ఇంకా సైడ్స్‌కి కూడా జాయింట్ చేసుకోవాలి కదా! పీకో చేయడం అయిపోయిన తర్వాత నేనిక్కడ సైడ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 సెపరేట్‌గానే జాయింట్ చేసుకోవాలి. నేనిక్కడ ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా! ఇది జాయింట్ చేసుకున్న తర్వాతనే లైనింగ్ జాయింట్ చేసుకోవాలనమాట. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తే ఉల్టా అవుతుందంతా. సరిగ్గా స్టిచ్ చేయనీకి రాదు. అందుకని నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇంకొందరైతే 2 కలిపేసి జాయిన్ చేస్తారు. అసలేం బావుండదు. నేనైతే ఇలానే జాయిన్ చేసుకుంటాను. స్టిచ్ చేసేటప్పుడు ఎండింగ్‌కొచ్చేసి ఇలా కొంచెం రఫ్ చేసినట్టు చేస్తే కుట్లు ఊడిపోకుండా గట్టిగుంటది. నేను ఆల్రెడీ ముందే ఆర్మ్స్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేశాను. ఆర్మ్స్ ఒక్కటే జాయిన్ చేసి ఓపెన్ పెట్టేసాననమాట. ఇంకా ఓపెన్ పెట్టింది హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి కదా! అందుకని నేనైతే ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నా. లైనింగ్ అయితే ఏమెయ్యలేదు హ్యాండ్స్‌కి చెప్పాను కదా ముందే. బాడీ పార్ట్ కొంచెం లూజ్ అనిపిచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ 2 సైడ్స్ అయితే 1 స్టిచ్ చేసుకున్నాను. సెట్ అయిపోయింది. హమ్మయ్య! ఫైనల్‌గా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. మరెలా వచ్చిందో చూసేద్దామా? టంటడాన్! ఫైనల్లీ ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ సారీ. ఒక 2 టైమ్స్ కట్టుంటాను. అంతే ఒకసారి ఆటో దిగుతుంటే చీర చినిగిపోయింది. ఇంకా చినిగిపోయిన చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా పార్టీ వేర్ సారీ మంచిగా షైన్ అవుతుంది. వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇలా డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నా. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా మరి ఉంటాను. బై.